వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకొని ఒక అల్పపీడనం కొనసాగుతుంది. నిన్నటి వరకు ఉపరితల ఆవర్తనంగా కొనసాగింది. ఇది నిన్న రాత్రి నుంచి బలపడింది. ప్రస్తుతం దీని ప్రభావంలో కోస్తాలోని చాలా ప్రాంతాల్లో గడిచిన 24 గంటలుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాతావరణం మరో 2 రోజుల పాటు ఇదే రకంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు జిల్లాతో పాటు ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురవడమే కాకుండా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉంది. ఈ దశలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశాలు మాత్రం కొంత తక్కువగా ఉన్నాయి. ఈ దశలో వర్షాలు మాత్రం యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు చూసుకుంటే విశాఖతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాతో పాటు పార్వతీపురం మన్యంలోని అల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గడిచిన 24 గంటలుగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ఈ వాతావరణం మరొక 2 రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ అల్పపీడన ప్రభావం వల్ల పశ్చిమ మధ్య బంగాళాఖాతం అలాగే దాని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఈ వాతావరణం ఉంటుంది. ఈరోజు చూసుకుంటే విశాఖతో పాటు వేరు వేరు ప్రాంతాల్లో చూసుకుంటే అలల తాకిడి కూడా పెరిగింది. సాధారణం కంటే 1 మీటర్ ఎత్తుగా కూడా అలలు ఎగిసిపడే అవకాశం ఉంటుంది. ఈ దశలో ప్రధానంగా చూసుకుంటే కోస్తా జిల్లా, ఉత్తర కోస్తా జిల్లాలో చేపల వేటకెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఆర్కే బీచ్తో పాటు ఇతర ప్రాంతాల్లో సముద్ర స్నానాలకు ఎవరు కూడా రానున్న 2 రోజుల పాటు వెళ్ళకూడదని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏరువాక పౌర్ణమి నేపథ్యాన్ని ఇటీవల చాలామంది విత్తనాలు జల్లిన పరిస్థితి ఉంది. ఈ దశలో తేలికపాటి వర్షాలు కురిసిన ప్రాంతాల్లో చాలా మేలు జరుగుతుంది. అయితే ఈరోజు చూసుకుంటే అల్లూరు జిల్లాతో పాటు ఏలూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పడంతో వ్యవసాయ పనులకు కొంత నష్టం కలిగే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ రాగల 24 గంటల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు, 48 గంటల తర్వాత కూడా ఇదే రకంగా వాతావరణం కొనసాగుతుందని విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు.